హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 21 సండే ఎపిసోడ్ ఎంత ఫన్ డేగా మారిందో చూసేద్దాం రండి. రెచ్చగొట్టిన నాగార్జున, రెండోసారి కెప్టెన్ అయిన డీమాన్, రీతూ చౌదరి హర్ట్ అయిందబ్బా. బిగ్ బాస్ సండే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. సినీ సెలబ్రిటీల రాక, హీరోయిన్ల డాన్సులు, సింగర్స్ పాటలతో దసరా ఈవెంట్ ని హోరెత్తించారు. ఇక ఈ వారం ప్రియా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు హౌస్ మేట్స్ ని రెండు టీములుగా డివైడ్ చేసి వారితో కొన్ని గేమ్స్ ఆడించారు నాగార్జున. అందులో గెలిచి గిఫ్ట్లు అందుకున్న వారికి సర్ప్రైజ్ ఇస్తూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. ఇక కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు డీమాన్ పవన్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ లో నాగార్జున నోటి నుంచి ఎక్కువ సార్లు వినిపించిన మాట ట్రయాంగిల్. అవును, ఏ ముహూర్తాన వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య ఈ మాట ఎత్తిందో కానీ అప్పటి నుంచి నాగార్జున ఇదే పట్టుకున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అయితే హౌస్ లో ఉన్న వాళ్ళకే కాకుండా వచ్చిన గెస్ట్లకి కూడా ఇదే ముక్క చెబుతూ సెటైర్లు వేశారు నాగార్జున. దసరా స్పెషల్లో భాగంగా తెలుసు కదా మూవీ టీం బిగ్ బాస్ కి ప్రమోషన్స్ కోసం వచ్చింది. హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ, హీరోయిన్ రాశికన్నా, శ్రీనిధి శెట్టి, వైవా, హర్ష స్టేజ్ మీదకి రాగా నాగార్జున వాళ్ళ సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఏంటి మీ సినిమా ట్రైలర్ చూస్తుంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉందే అంటూ నాగ్ అడిగారు. అవును, కానీ ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే నాగార్జున అస్సలు బ్యాటింగ్ మొదలు పెట్టారు. ఆ సినిమాలోనే కాదు, మా హౌస్ లో కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది, వింటారా అంటూ దివ్యతో చెప్పించారు నాగార్జున. ఈ టాపిక్ ఎత్తగానే రీతూ చౌదరి ఫేస్ మాడిపోయింది. ఇలా ట్రయాంగిల్ మిగిలిపోయారు, అడిగిందే తరువాయి అన్నట్టుగా దివ్య వచ్చి ఏదో సినిమా స్టోరీ చెప్పినట్లు ట్రయాంగిల్ ట్రాక్ ని ఎక్స్ప్లెయిన్ చేసింది. రీతు ఒకసారి రావా అని పిలిచి తర్వాత కళ్యాణ్ని కూడా తీసుకొచ్చి పక్కన నిల్చోబెట్టింది దివ్య. రీతు, కళ్యాణ్ ఫస్ట్ వీక్ చాలా క్లోజ్ అయ్యారు. ఏదో బాండ్ ఉందని నేను అనుకున్నాను, కానీ అంతలోపే పవన్ వచ్చాడు. రీతు, పవన్ క్లోజ్ అయ్యే గ్యాప్ లో కళ్యాణ్ తనుజకి క్లోజ్ అవుదాం అనుకున్నాడు, కానీ ఆమె అంత స్కోప్ ఇవ్వలేదేమో. సో కళ్యాణ్ మళ్ళీ రీతు దగ్గరకే వచ్చాడు. వీళ్ళ ముగ్గురు ఇలా ట్రయాంగిల్ లా మిగిలిపోయారు అని దివ్య చెప్పింది. ఇక ఈ స్టోరీ చెప్తున్నంత సేపు గెస్ట్లుగా వచ్చిన తెలుసు కదా టీం తెగ నవ్వుకుంది. రీతు మాత్రం ఏందిరా నాకు ఈ కర్మ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది.